ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. కీర్తనాకారుడు దావీదు మహారాజు అద్భుతమైన వాక్య భాగములను కీర్తన 14 అధ్యాయములో ప్రవచించి వ్రాస్తూ ఉన్నాడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని. మానవుడు బుద్ధిహీనుడు కదా, అందువల్లనే కదా వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో. ఇన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్లో ఇంత జనసాంద్రత కలిగిన ఈ లోకములో వివేకము కలిగి దేవుణ్ణి ఎరుగువారు కలరేమో అని వెదుకుతూ ఉన్నాడు ఆ ప్రభు. అయితే యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తూ ఉన్నాడు. ప్రతి హృదయాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు. ఏ ఒక్కరైనా వివేకము కలిగి నన్ను వెతుకుతారేమో అని. The Lord looked down from heaven upon the children of men to see if there were any that did understand and see God. మేము దేవుని వెతుకుతూ ఉన్నాము, దేవుని గైకుంటూ ఉన్నాము, ఆయన ఆజ్ఞలు నెరవేర్చుచూ ఉన్నాము, ఆయన లేఖనాల్ని తరచి మేము ధ్యానించుచూ ఉన్నాము, బోధించుచూ ఉన్నాము అని అనేకులు చెప్పుకుంటారు. కానీ ప్రభు పరిశీలించినప్పుడు, ప్రభు వెతికినప్పుడు అట్టివారు కనబడలేదు ఆయనకు. వారందరూ అనే మాటలో A to Z, పసికందుల నుండి ఇక మట్టికి మట్టయిపోతున్న వారి వరకు వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. అమ్మ గర్భములో పిండాకృతిగా ఉన్నప్పుడే నేను పాపం చేసి ఉన్నాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను, నేను పాపిని అని వాపోయి ఉన్నాడు దావీదు మహారాజు 51వ సంకీర్తనలో. కాబట్టి ఇంతగా దారి తొలగిన స్థితి, ఇంతగా బొత్తిగా చెడి ఉన్న స్థితి మానవులది అని మానవులు ఎవరును గ్రహించలేని స్థితిలో ఉన్నారు. మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనాను లేడు. నిన్ను వలని పొరుగు అని ప్రేమించుమనే ఆ ప్రభు యొక్క 2వ ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైనది. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను సేవించాలి. ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించవలను అనే ఆ ప్రాముఖ్యమైన ఆజ్ఞలు, ప్రాముఖ్యమైన దైవ చిత్తము, ప్రాముఖ్యమైన ఆ యొక్క కట్టడ విధి విధానము ఇశ్రాయేలీయులు గైకొనలేదు. ఇప్పుడు విశ్వాసులమైన మనము ఇశ్రాయేలుగా మార్చబడినా కూడా మనము అనుసరించలేని స్థితిలో ఉన్నాము. అందువలనే నీతిమంతుడు లేడు, ఒక్కరూ కూడా లేరట, ఒక్కడైనను లేడు. ఎంత దుఃఖకరమైన ఈ స్టేట్మెంటు ప్రభువుది.
ఎంత గ్రావిటీ ఉంది, సత్యములో గ్రావిటీ. నిజస్థితి తెలుసుకోలేని మానవుడు, నిజస్థితి తెలుసుకోలేని మానవుడు. కాబట్టి పాపము చేయి వారందరూ కూడా ఇప్పటికైనా భయపడాలి. సరి చేసుకోవాలన్న బుద్ధి రావాలి, పశ్చాత్తాపం కలగాలి. ప్రభు నన్ను క్షమిస్తాడు అన్న ధైర్యంతో ప్రభు వద్దకు వెళ్ళి పాపములు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. లేని ఎడల నశించిన స్థితే మనది, బహుగా చెడిపోయిన స్థితే, దారి తొలగి బొత్తిగా చెడిన స్థితే మనది అవుతూ ఉంది. అందువలన ప్రభు సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును. బబులోను చెర నుండి ఇశ్రాయేలీయులను విడిపించినప్పుడు యాకోబు హర్షించును అనే మాటను మనం చూస్తే అప్పటికి యాకోబు లేడు. యాకోబు ఎప్పుడో పూర్వకాలమే ఉన్నవాడు. అయితే బబులోనుకు చెరలోకి వెళ్ళిపోయిన వారు బయటికి వచ్చుచూ ఉన్నప్పుడు యాకోబు హర్షించుననే మాటలో ఇశ్రాయేలీయులు హర్షించును అనే అర్థం. అనగా యాకోబు సంతానము ఇశ్రాయేలీయులే. కాబట్టి యెహోవా చెరలోని తన ప్రజలను ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు యాకోబు హర్షించును. అవును, ఇశ్రాయేలీయులకు సంతోషమే, హర్షమే. ఇశ్రాయేలీయులు సంతోషించును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున ఈ సత్యాన్ని గ్రహిద్దాము. ప్రభు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.